నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ విద్య ఇరాన్ పై అగ్రరాజ్యం అటాక్స్ ఖండించిన ప్రపంచ దేశాలు ఇరాన్ అధ్యక్షుడికి భారత్ ప్రధాని ఫోన్ తక్షణ శాంతికి పిలుపు ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఓ దేశంపైకి ఈ విధంగా అటాక్స్ చేయడాన్ని రష్యా సహా పలు దేశాలు తప్పుపడుతూ ఉండగా మరికొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలు కాబోతోందా అన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది ఇరాన్లోని అణు కేంద్రాలే టార్గెట్ గా దాడులకు పాల్పడింది ఈ దాడుల్లో అమెరికా స్టెల్త్ బాంబర్లు బంకర్ బాస్టర్ బాంబులను ప్రయోగించింది దీంతో మధ్య ప్రాచుర్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి అగ్రరాజ్యం అటాక్స్ తో ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయినట్లుగా అనిపిస్తోంది దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతోందన్న భావన కలుగుతోంది అయితే ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకూడదన్న నేపథ్యంలోనే దాడులు చేసినట్లు అమెరికా చెబుతోంది అగ్రరాజ్యం దాడులను బ్రిటన్ వంటి దేశాలు సమర్థిస్తుండగా రష్యా చైనా సౌదీ పాక్ సహా పలు ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అలాగే మధ్య ప్రాచ్యంలో కాల్పుల విరమణ కోసం రష్యా చైనా పాకిస్తాన్ దేశాలు ముసాయిదా ప్రతిపాదనను తీసుకువచ్చాయి ఈ మూడు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ముందు తక్షణ బేషరతు కాల్పుల విరమణ కోసం ప్రయత్నించామని తెలుస్తోంది ఇదిలా ఉండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు ప్రస్తుత పరిస్థితులపై చర్చించిన ఆయన సైనిక వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఉద్రిక్తతలను వెంటనే తగ్గించడానికి రెండు దేశాలు ముందుకు రావాలని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు ప్రాంతీయ శాంతి భద్రత మరియు స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలంటే చర్చలు దౌత్య మార్గాన్ని అనుసరించాలని సూచించారు మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్తో మాట్లాడిన విషయాన్ని మోదీ తన ఎక్స్ వేదికగా తెలిపారు అయితే అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది అణు స్థావరాలపై దాడులు చేయటాన్ని తప్పుపట్టింది ఐక్యరాజ్య సమితి ప్రకటన అంతర్జాతీయ చట్టంతో పాటు అణ్వాస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది ఇరాన్ ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా చర్యను ఖండించాలని డిమాండ్ చేసింది అలాగే అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించిన అమెరికా తన చర్యలకు బాధ్యత వహించాలని ఇరాన్ స్పష్టం చేసింది అంతేకాదు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది ఇరాన్ దీంతో పాటుగా ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదేలు చేసే నిర్ణయాన్ని తీసుకుంది ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది అలాగే అగ్రరాజ్యం అటాక్స్ తర్వాత ఇజ్రాయెల్ పై దాడులను మరింత ఉధృతం చేసిన ఇరాన్ అమెరికాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఉత్కంఠంగా మారింది మూడో ప్రపంచ యుద్ధం అన్నట్లుగా పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇతర దేశాలన్నింటిలో కలవరం మొదలైంది